నమస్తే అమ్మా. నమస్తేనండి. అమ్మ, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు ఎందుకు మెయిన్గా తీసేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఇప్పుడు 10,000 ఇస్తానని చెప్తున్నారు. మీలాంటి ఎంతోమంది వాలంటీర్లు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు. నేను డిగ్రీ చదువుకున్నానండి. పోయినసారి నిరుద్యోగ భృతి అన్నారు. అసలు నిరుద్యోగ భృతి 4 సంవత్సరాల్లో నాకు ఒక్కసారి కూడా పడలేదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినాక నేను ఇంటి దగ్గర ఉంటే నాకు పిలిచి, నాలాంటి వాళ్ళకి ఇంటి దగ్గర ఉంటే పిలిచి ఏ పథకాలు ఉంటాయండి? నేనేం బయటికి వెళ్ళి చేసుకోలేను, నాకేమో చిన్న పిల్లలు కదా. మరి ఇప్పుడు జగనన్న నాకు మీ ఇంటి చుట్టుపక్కల మీ బంధువులతోనే మీరు కలిసి ఉండండి, మీకు 5,000 గౌరవ వేతనం ఇస్తానంటున్నాడు. మేము ఎలా చంద్రబాబుని నమ్ముతాము? మేము నమ్మమండి. 10,000 రూపాయలు కూడా ఇచ్చి ఇక్కడే మీ ఇంటి చుట్టుపక్కనే ఉంచుతానని చెప్తున్నాడు కదా. లేదండి, మేము నమ్మము. ఎందుకంటే డోక్రా రుణమాఫీ అన్నారు. డోక్రా రుణమాఫీ 4 సార్లు అన్నారు, 2 సార్లే చేశారు. శ్రీ శక్తి అన్నారు. నాకు 3 ఆడపిల్లలు ఒక్కరికి కూడా రాలేదు. మేము ఎలా నమ్ముతామండి? చెప్పిన పథకాలే చేయలేదు, ఇక చెప్పేవి చేస్తాడంటే మేము నమ్మమండి. ఇప్పుడు అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని చదివిస్తాను, మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని కూడా చెప్తున్నాడు. జగనన్న ఇంటికి వచ్చి 45 సంవత్సరాల వాళ్ళకి 18,750 ఇస్తున్నారు. ఈయన వస్తే ఏమో ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి 3,000 ఇస్తానంటున్నాడు నెలకి. ఈయన చేస్తే, జగన్ చేస్తేనే శ్రీలంక అయ్యింది, ఈయన చేస్తే శ్రీలంక అవ్వదా? ఎలా ఇస్తాడండి? సంపదను సృష్టిస్తానని చెప్తున్నారు. లేదండి, మేము నమ్మమండి. ఆయన ఇవ్వరు, ఆయన మీద మాకు నమ్మకం లేదు. మేము పవన్ కళ్యాణ్ నమ్మము, ఎవరిని నమ్మము మేము. మరి నిన్నటి వరకు నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని ఎటువంటి ప్రలోభాలు లేవు, కానీ నిన్నటి వరకు మొన్న వచ్చే నరేంద్ర మోడీ గారు కానీ ఇటుపక్క అమిత్ షా గారు కానీ జగన్ మీద చేసే వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయనేసి చాలా మంది ప్రజలు అంటున్నారు. అదేనండి సినిమా డైలాగు, ఊరికి నేను పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వచ్చిందండి. వాళ్ళు ఇప్పుడు 4 కలిసి వచ్చినా 5 కలిసి వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా జగనన్నే వస్తాడు, జగనన్నే గెలుస్తాడు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలి? ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారు? మాకు అశోక్ బాబు గారే కావాలండి. మరి ఎందుకు అశోక్ బాబు గారు ఎందుకు కావాలి? ఎందుకంటే అశోక్ బాబు గారు మేము చుట్టుపక్కల తిరుగుతున్నారు, వాళ్ళని మేము చూస్తున్నాం. ఆయన పలకరింపు గాని, ఆయన మాట్లాడటం గాని, ఆయన ఆప్యాయకంగా పలకరించడం గాని మాకు చాలా నచ్చింది. మరి ఆనందబాబు గారు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన మీకేం చేశారు? లేదండి, మాకేం చేయలేదు. ఆయన ఇంతవరకు వచ్చారు, కనీసం మాకు రోడ్డులు కూడా, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అటు తెనాలి వైపు రోడ్డు వెళ్ళాలంటే నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉండేది, అసలు వెళ్ళలేకపోయేదాన్ని. అసలు రోడ్డు తెనాల్లో వెళ్ళే దాంట్లో నాకు అసలు ఇంకా బాగా నొప్పులాగా వచ్చేసేది. రోడ్డే వేయలేదు, 2 సార్లు గెలిచారు, రోడ్డు వేయలేదు. ఈసారి వస్తే మాకు వేస్తారని మేము ఎలా నమ్ముతామండి? మేము నమ్మమండి. ఓన్లీ సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని చెప్తున్నారు ఈ రాష్ట్రానికి కానీ, లేకపోతే మీ ఉన్న వేమూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? మాకు చాలా అభివృద్ధి జరిగింది. నాడు నేడు కింద అసలుకి మేము చదివేటప్పుడు మేము టాయిలెట్కి బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేసి ఇంటికి వచ్చిన తర్వాత మేము టాయిలెట్కి బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళం. అక్కడ కూర్చోడానికి బెంచీలు కూడా ఉండేది. పీరియడ్ టైంలో అయితే మేము అసలు ఎంత బాధపడే వాళ్ళము. ఇప్పుడు అలా కాదు, చక్కగా పీరియడ్ టైంలో ఏమైనా కావాలంటే మా ఇబ్బందులన్నీ తెలుసుకుంటున్నారు. చక్కగా నీట్గా బాత్రూమ్లు. ఒకసారి మా హై స్కూల్ కానీ, మా చిన్న స్కూల్ కానీ, అక్కడ ఊళ్ళో స్కూల్ కానీ చూడండి మీరు, మీకు అప్పటికి ఇప్పటికి అసలు మేము ఇప్పుడు పుడితే బాగుండు, మేము ఇప్పుడు చదువుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వైద్య విధానం ఎలా ఉంది, ఇప్పుడు వైద్య విధానం ఎలా? వైద్య విధానం అసలుకి మా హాస్పిటల్లో ఇక్కడ మా మండలానికి ఒక హాస్పిటల్ అండి. మండలం మొత్తం గర్భిణీలు కానీ వృద్ధులు కానీ అందరు ఇక్కడికే వస్తారు. కానీ అక్కడ చూడాలంటే ఇప్పుడు నొప్పులు వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇటువరకు. ఇప్పుడు డెలివరీస్ ఎక్కడ చేస్తున్నారు, అన్ని పరికరాలు ఎక్కడ ఉన్నాయి. ఏదైనా చిన్న తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా మేము చుండూరు కానీ తెనాలి కానీ వెళ్ళాలి, అసలు ఇక్కడ పరికరాలే లేవు. ఇప్పుడు వెళ్ళాల్సినంత అవసరం లేదు. చిన్న పిల్లల కాడి నుంచి గర్భిణీ స్త్రీలు వృద్ధులు అందరికి ఇక్కడే చూస్తున్నారు. అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వేమూరు నియోజకవర్గం నుంచి కానీ చుండూరు మండలం నుంచి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? అసలు మేము చెప్పాలనేది, మాకు ఎమ్మెల్యేగా అశోక్ బాబు గారే వస్తారు, సీఎం గా మాకు జగనన్నే వస్తారు. ఎవరు వచ్చినా మాకు ఏ ప్రయోజనాలు లేవు. మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకి మాకు జగనన్నే మాకు కావాలి.